హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జైరా కార్ప్‌లో ఆ రోజు వాతావరణం టెన్షన్‌గా ఉంది. విదేశీ డీల్ ఫైల్ టేబుల్ మీద ఉంది. 2 పేర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రుద్ర గ్రూప్స్, జైరా కార్ప్. హాసిని ఆ ఫైల్ వైపు చూస్తుంది. అక్షర నిశ్శబ్దంగా ఉంది. అది పెద్ద అవకాశం కానీ రిస్క్ కూడా అంత పెద్దదే. ఋషి ఒప్పుకుంటాడా? అది అందరి మనసులో ఒక ప్రశ్న. హాసిని లోపల ఆలోచిస్తుంది. అది ఆమె నిర్ణయం కాదు. ఋషి వైపు అతని టేబుల్ మీద అదే ఫైలు. సూర్య ఎదురుగా నిలబడ్డాడు. జైరా కొత్తది కంపెనీ అన్నాడు సూర్య. వాళ్ళకిది అవసరం. ఋషి నిశ్శబ్దంగా ఫైల్ చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ఆలోచనలు. ఇది సింపుల్ డీల్ కాదు. ఇది హాసిని తీసుకున్న దారి. అతను ఒప్పుకుంటే ఆమెతో కలిసి పని చెయ్యాలి. అది అతని ఈగోకి తగిలే విషయం. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత ఋషి నెమ్మదిగా లేచాడు. విండో దగ్గర నిలిచాడు. బయట చూస్తూ అన్నాడు, ఇది వాళ్ళకి ఛాన్స్ కాదు, ఇది వాళ్ళకి పరీక్ష. సూర్య అర్థం చేసుకోలేకపోయాడు. ఋషి తిరిగి చూశాడు. జైరా ఎంత స్ట్రాంగ్ అనేది చూడాలి. అతని స్వరంలో కామ్ కానీ షార్ప్. అది బిజినెస్ మాత్రమే కాదు, అది పర్సనల్ కూడా. సూర్య అడిగాడు, అయితే యాక్సెప్ట్ చేస్తావా అని. గది మళ్ళీ నిశ్శబ్దం. ఋషి కాసేపు ఆలోచించాడు. అతని ముఖం కోపంతో ఉంది. ఆమె స్టబ్బర్న్ డిసిషన్ గుర్తొచ్చింది. అక్షర కూడా తిరిగి రావటం గుర్తొచ్చింది. ఇది ముగ్గురి ఆట. అతను చిన్నగా నవ్వాడు. యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు. కానీ వెంటనే ఒక లైన్ జోడించాడు. కండిషన్ నా విధంగా ఉంటాయి. మాటలు ఆటగా మారిపోయింది. ఇది సింపుల్ అగ్రిమెంట్ కాదు, ఇది పవర్ఫుల్ గేమ్. జైరా యాక్సెప్ట్ చేయవలసిందే, కానీ కంట్రోల్ ఎవరి దగ్గర? అదే అసలు ప్రశ్న. హాసినికి ఇది తెలీదు ఇంకా. అక్షర మాత్రం ఊహిస్తుంది. ఋషి ఆల్రెడీ నెక్స్ట్ మూవ్ వేశాడు. ఇప్పుడు వాళ్ళు అతను గ్రౌండ్లోకి వస్తున్నారు. అప్పుడే కదా అసలు యుద్ధం మొదలవుతుంది. ఋషి కుర్చీలో కూర్చుని ఫైల్ మూసేశాడు. సూర్య అతని ఎదురుగా నిలబడ్డాడు. ఇది డీల్ మాత్రమేనా అన్నాడు ఋషి. ఇది నియంత్రణ. అతని స్వరం గట్టిగా ఉంది. ఇద్దరు నా పదిలో పని చెయ్యాలి. సూర్య కళ్ళు ఆశ్చర్యంగా అంటే అని అడిగాడు. ఋషి ముందుకు వంగాడు. నా పర్యవేక్షణలో, నా విధానంలో, నా ఆదేశంలో. ఇది కాంప్రమైజ్ కాదు. వాళ్ళకి చెప్పు అని ఋషి కొనసాగించాడు. డీల్ కావాలంటే నా సహాయకులుగా నా అండర్లో వర్క్ చేయాలని. ఆ మాటలు గట్టిగా వినిపించాయి. సూర్య కాసేపు ఏమీ అర్థం కాలేదు. సూర్య కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇది రిస్క్ అని అతనికి తెలుసు. కానీ ఋషి నిర్ణయం మారదు. సరే అన్నాడు. అతను వెంటనే బయలుదేరాడు. అప్పుడు సందేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ అసలు మలుపు. జైరా కార్ప్లో హాసిని, అక్షర ఇద్దరు కూర్చున్నారు. సూర్య లోపలికి వచ్చాడు. వాతావరణం వేడిగా ఉంది. ఋషి నిర్ణయం చెప్పమన్నాడు అన్నాడు. ఇద్దరు అతన్ని చూశారు. డీల్ యాక్సెప్ట్ అని మొదలు పెట్టాడు. కానీ ఒక షరతు ఉంది. గదంతా నిశ్శబ్దంగా ఉంది. అక్షర స్లైట్ గా నవ్వుతుంది. హాసిని కళ్ళల్లో కోపం మెరిసింది. మీరు ఇద్దరు అని సూర్య నెమ్మదిగా అన్నాడు. ఋషి అండర్లో పని చెయ్యాలి. ఆ ఒక్క మాటతో గది వేడిగా మారింది. హాసిని వెంటనే లేచింది. ఇది అసాధ్యం అంది. ఆమె స్వరం స్పష్టంగా ఉంది. మేమెవరి కింద పని చెయ్యం అంది గర్వం కాదు, ఆత్మవిశ్వాసంతో. అక్షర మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఆమె ఆలోచనలు వేరు. చిన్న కంపెనీ కావచ్చు అని హాసిని గట్టిగా అంది. కానీ మాకు ధైర్యం ఉంది. మేం మా కంపెనీ నిలబెట్టుకోగలం. ఆమె కళ్ళల్లో స్పష్టత. ఈ డీల్ కోసం మా విలువలు మేము తగ్గించుకోము. సూర్య కాసేపు మౌనంగా నిశ్శబ్దంగా ఉన్నాడు. అతను అక్షర వైపు చూశాడు. నీ నిర్ణయం అని అడిగాడు. అక్షర నెమ్మదిగా లేచింది.
ఆమె కళ్ళల్లో ఒక వింత నిశ్చయం. ఇది సింపుల్ రిజెక్షన్ కాదు. ఆమె చిన్నగా నవ్వింది. గేమ్ ఆసక్తిగా మారింది అంది. హాసిని ఒకసారి ఆమె వైపు అయోమయంగా చూసింది. నేను ఒప్పుకుంటాను అంది అక్షర. ఆ మాటలతో అందరూ షాక్. హాసిని నమ్మలేకపోయింది. మేడం మీరేం చెప్తున్నారు అంది. అక్షర నెమ్మదిగా తిరిగి గెలవాలంటే లోపలికి వెళ్ళాలి అంది. ఆమె ప్లాన్ వేరు. ఇప్పుడు ఇద్దరు దారులు వేరయ్యాయి. ఇక్కడ యుద్ధం ఇంకా గట్టిగా మారింది. ఋషి విండో దగ్గర నిలబడి ఉన్నాడు. అతని ముఖం ప్రశాంతంగా ఉంది, కానీ లోపల పూర్తిగా వేరే లెక్క ఉంది. హాసిని అక్షర ఇద్దరు ఇంకా నిశ్శబ్దం. సూర్య కూడా మాట్లాడలేదు. ఈ నిశ్శబ్దం కూడా ఒక ఒత్తిడి కింద ఉంది. ఋషి నెమ్మదిగా తిరిగాడు. టైం వేస్ట్ చేయను అన్నాడు. డెసిషన్ ఇప్పుడే కావాలి అని అతని స్వరం గట్టిగా ఉంది, కానీ తిరస్కరించలేనిది. ఇప్పుడు వాళ్ళు కార్నర్ చేశాడు. హాసిని ముందుకు వచ్చింది. ఆమె కళ్ళల్లో కోపం స్పష్టంగా ఉంది. నేను అందరిలో వర్క్ చేయలేను అంది. మేం బానిసలం కాదు అంది. ఆమె స్వరం గట్టిగా వినిపిస్తుంది. అక్షర ఆమె వైపు చూసింది, కానీ ఆపలేదు. ఋషి స్లైట్ గా నవ్వాడు. అలా అనుకోవచ్చు అన్నాడు, కానీ గేమ్ రూల్స్ నేను సెట్ చేస్తా. ఆ మాటలు నేరుగా తాకింది. హాసిని చేతులు బిగుసుకున్నాయి. అక్షర ఈసారి నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఆమె కామిగా అంది. ఋషి అని పిలిచింది. అతను ఆమె వైపు చూశాడు. ఇది కంట్రోల్ కాదు, ప్రెజర్ అంది. ఆమె మాటలు షార్ప్గా ఉన్నాయి. ప్రెజర్లో తీసుకున్న డెసిషన్ ఎప్పుడు స్టేబుల్ కాదు. గది మళ్ళీ అంతా నిశ్శబ్దంగా మారింది. ఋషి కళ్ళల్లో స్లైట్ చేంజ్. ఆమె మాటలు అతను తాకాయి, కానీ అతను వెనక తగ్గలేదు. నాకు స్టెబిలిటీ అవసరం లేదు అని ఋషి గట్టిగా అన్నాడు. నాకు కంట్రోల్ కావాలి. ఇది అతను అసలు స్వభావం. అక్షర చిన్నగా నవ్వింది. అది నీ బలహీనత అంది. ఆ మాటలు గట్టిపడ్డాయి. హాసిని ఒకసారి అక్షర వైపు చూసింది. ఇది ఇద్దరి మధ్య పాత విషయం అని అర్థమైంది, కానీ సిచ్యువేషన్ ఇంకా డీప్ అయింది. ఇది బిజినెస్ కాదు, ఇది పర్సనల్ వార్ అనిపిస్తుంది హాసినికి. హాసిని కాసేపు కళ్ళు మూసుకుంది. తన టీం గుర్తు వచ్చింది, తన కంపెనీ గుర్తొచ్చింది. ఆమె గట్టిగా శ్వాస తీసుకుంది. తర్వాత నెమ్మదిగా అంది, మేం పనిచేస్తాం. అక్షర ఒకసారి ఆమె వైపు చూసింది. సూర్య కూడా షాక్ తిన్నాడు. ఋషి కళ్ళల్లో స్లైట్ విక్టరీ. కానీ హాసిని ఇంకా పూర్తిగా అనలేదు, కానీ అని ఆగింది. ఇప్పుడు ట్విస్ట్ మొదలు. మా రూల్స్ కూడా ఉన్నాయి అని హాసిని గట్టిగా అంది. ఆమె కళ్ళల్లో ధైర్యం. మా టీం మీద ఫుల్ కంట్రోల్ మీకు ఉండదు. అది స్లైట్ కండిషన్. ఋషి ఒక్కసారి ఆగిపోయాడు. ఇది అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్షర చిన్నగా నవ్వింది. ఇది ఆమెకు కూడా నచ్చింది. ఇప్పుడు గేమ్ ఈక్వల్ అయ్యింది. ఋషి కళ్ళల్లో కొత్త ఆసక్తి. ఇప్పుడు అసలు ఆట మొదలైంది. హాసినికి అసలు ఇష్టం లేదు మళ్ళీ ఋషి నియంత్రణలోకి రావటం. ఆ ఆలోచనే ఆమెను బాధ పెడుతుంది. దీనికన్నా ఉద్యోగం వదిలేస్తే మంచిది అనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో కోపం, గర్వం. ఋషి ముందు తాను వంగదు. అది ఆమె నిర్ణయం కాని పరిస్థితి. అంత సులభం కాదు. ఆమె ఒంటరిగా లేదు. ఆమె వెనకాల టీం, వాళ్ళ భవిష్యత్తు కూడా ఉంది. అది కూడా ఆమె బాధ్యతే. ఆమె టేబుల్ మీద ఉన్న డీల్ పేపర్ చూసింది. అక్కడ ఆమె సంతకం ఉంది. ఆ ఒక్క సంతకం ఇప్పుడు ఆమెను కట్టిపాడేసింది. వెనక్కి వెళ్లే మార్గం లేదు. ఆమె చేతులు కొంచెం వణికాయి. నేను ఈ నిర్ణయం తీసుకున్నానా అని తనలో తానే అనుకుంది. ఇది వాటమి కాదు, వాటమి కంటే బాధాకరమైంది. కానీ సులభమైన గెలుపు కూడా కాదు. ఇది పోరాటం, లోపల మొదలైన యుద్ధం. అప్పుడే మళ్ళీ తలుపులు తట్టారు. సూర్య లోపలికి వచ్చాడు.
ఋషి మీటింగ్కి పిలిచాడు అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే హాసిని కళ్ళల్లో మళ్ళీ అదే కోపం. ఆమె నెమ్మదిగా లేచింది. ఇది తప్పించుకోలేని దారి. ఆమె నడుస్తుంది. ప్రతి అడుగు గట్టిగా ఉంది. ఋషి ఎదురుగా నిలబడే సమయం వచ్చింది. ఇప్పుడు ఆ మాటలు కాదు, నిర్ణయ యుద్ధాలు. మీటింగ్ మొదలైంది. గదంతా నిశ్శబ్దం. ఒక్క పిన్ పడినా వినిపించేంత ప్రశాంతత. హాసిని, అక్షర ఇద్దరు కూర్చున్నారు. టీం సభ్యులు కూడా నిశ్శబ్దంగా ఎవరూ మాట్లాడట్లేదు. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. వాతావరణం గట్టిగా ఉంది. ఎదురు చూపులు మాత్రమే. అప్పుడే తలుపులు తెరుచుకుని ఋషి లోపలికి నడిచాడు. అతని అడుగులు నెమ్మదిగా ఉన్నాయి కానీ బలంగా ఉన్నాయి. ఋషి ముఖం చూసిన వాళ్ళందరూ కాసేపు ఆగిపోయారు. అతని ముఖం చాలా అందంగా ఉంది, శాంతంగా కనిపిస్తుంది. కానీ అతను చేసే పనులు మాత్రం కఠినం. ఆ అందమైన ముఖం వెనుక ఎంత కఠినమైన వ్యక్తి ఉన్నాడో అని హాసినికి బాగా తెలుసు. ఆమె కళ్ళల్లో అసహనం మెరిసింది. ఇతనే అని తనలో అనుకుంది. ఆమె అతని ప్రెజెన్స్ కూడా ఇష్టం లేదు, కానీ దాన్ని బయటకు చూపలేదు. ఆమె తనను తాను కట్టి పాడేసుకుంది. ఋషి తన సీట్లో కూర్చున్నాడు. ఎవరిని ప్రత్యేకంగా చూడలేదు, కానీ అందరిపై అతని ప్రభావం ఉంది. అతని ఫైల్ ఓపెన్ చేశాడు. కొన్ని క్షణాలు పేజీలు తిప్పాడు. గది ఇంకా నిశ్శబ్దమే. హాసిని అతన్ని గమనిస్తుంది. అతను ఏం చేస్తాడో అని ఎదురు చూస్తుంది. ఆమెకి అసహనం పెరిగిపోతుంది. ఇక్కడ నేను బలహీనంగా కనిపించకూడదని తనలో తానే అనుకుంది. ఋషి నెమ్మదిగా తల పైకెత్తాడు. మొదట అక్షర వైపు చూశాడు, తర్వాత హాసిని వైపు చూశాడు. ఆ చూపులో ఒక మెసేజ్ ఉంది. ఇప్పుడు మీరు నా గేమ్లో ఉన్నారు అని చెప్పినట్లుగా ఉంది. హాసిని ఒక క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. ఆమె కూడా చూపుతో తిరిగి చూసింది. ఇది మాటల కంటే పెద్ద యుద్ధం. గది మొత్తం టెన్షన్తో నిండిపోయింది. ఇప్పుడు ఎవరు ముందుగా మాట్లాడతారు, అదే నెక్స్ట్ మూవ్. ఋషి చివరికి మాట్లాడటం ప్రారంభించాడు. మనం ఇక్కడ బిజినెస్ కోసం వచ్చాము అని కామ్గా అన్నాడు. ఆ స్వరం సింపుల్ గా ఉంది కానీ కంట్రోల్తో నిండి ఉంది. హాసినికి చిరాగ్గా ఉంది. అతను ఏం చెప్పినా నేను ప్రభావితం అవ్వకూడదు అని తనలో నిర్ణయం తీసుకుంది. అది మీటింగ్ కాదు, ఇది మనసుల మధ్య యుద్ధం. ఇక్కడ అసలు పరీక్ష మొదలవుతుంది. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి స్టోరీస్ కావాలో కొంచెం చెప్పండి.